హాయ్ అండి అందరికీ. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు వేయించుకొని క్రిస్పీగా తీసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మునగాకు వేయించుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆయిల్ లేకుండా పప్పులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ధనియాలు క్రిస్పీగా వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా దోరగా వేయించుకోవాలి. అందులోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత అవిసి గింజలు చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. వేటికవిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పప్పుల్లో సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి. ఇవి నలిగిన తర్వాత అప్పుడు అవిసి గింజలు వేసుకోవాలి. ఈ ఆకులు సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు ఇవి పప్పుల్లోనే నలిగిన తర్వాత టేస్ట్ సరిపడా వేసుకోవాలి. ఇవి నలిగిన తర్వాత వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. మీ లైక్ మై ఛానల్.